హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నత్త రామేశ్వరం ఆలయం గురించి చూపిస్తున్నాను. ఇది అత్తిలికి 5 కిలోమీటర్ దూరంలో ఉంది. అదేవిధంగా పెనుమంట్రకు దగ్గరగా ఉంది. సో ఈ యొక్క ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, బ్రహ్మహత్య నివారణ కోసం, దోష నివారణ కోసం శ్రీరాముడు సీతాదేవి ఇద్దరూ కలిసి పలానా ముహూర్త సమయానికి లింగ ప్రతిష్ఠ చేయడం కోసం ఆంజనేయులు పంపిస్తే, ఆ సమయానికి లింగాన్ని తీసుకురాలేకపోయేసరికి అక్కడ దగ్గరలో ఉన్న నత్తలతో కూడిన ఇసుకతో సీతాదేవి అమ్మవారు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందువల్లే ఈ యొక్క దేవాలయానికి నత్త రామేశ్వరం పేరు వచ్చింది. అలాగే ఈ యొక్క దేవాలయం ఆ గోస్తని నది ఒడ్డున ఉన్నది. కానీ ప్రస్తుతం ఆ గోస్తని నది పర్యావరణ కాలుష్యానికి బాగా పూర్తిగా దెబ్బతిన్నది. అలాగే ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే కనుక, శివలింగము సంవత్సరం పొడవునా ఆ నీటిలో మునిగి ఉంటుంది. ఒక వైశాఖి పౌర్ణమి రోజు మాత్రమే ఆ నీరంతా బయటికి తోడి దర్శనానికి అనువుగా ఉంచుతారు. అది ఈ సంవత్సరం 2024 మే 9వ తారీఖు వచ్చింది. ఆ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతాయి. అలాగే ఈ దేవాలయంలో భద్రకాళి ఆలయం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది, అలాగే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంది. మండపము, నంది విగ్రహము చాలా బాగా నిర్మించారు. వీరభద్ర స్వామి ఆలయం కూడా లోపల అంతరంగా ఉంది. ఒకసారి దేవుని దర్శనం చేద్దాం. వీరభద్ర స్వామి ఆలయం వెండి లోహంతో చేయబడింది. అలాగే ఇది త్రిలింగ స్వామి, నత్త రామేశ్వరంలో ఉన్న అసలైన నత్తలతో చేసిన శివలింగం అన్నమాట. మూల రూపం మనం పూర్తిగా చూడలేము. అలంకరణలో మునిగి ఉంటుంది. అలాగే లోపలే అంతరంగా ఉన్న ఇంకొక దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఆయన్ని కూడా ఒకసారి దర్శిద్దాం. లోపల విగ్రహం పూర్తిగా రాతితో ఉన్నది. థ్యాంక్ యూ. టూర్స్ కోసం ఒక్కసారి మా వెబ్సైట్ని దర్శించండి.